ఫ్రెండ్స్, పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఒక నార్మల్ అడల్ట్ బ్రెయిన్ కంటే పిల్లల యొక్క బ్రెయిన్ ప్రతిరోజు 1% వరకు గ్రో అవుతుంది. రీసెర్చర్స్ ఒక 87 హెల్తీగా ఉండే చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళని 211 సార్లు స్కాన్ చేశారు. ఈ రీసెర్చ్లో తేలింది ఏంటంటే పిల్లలు పుట్టిన 2 రోజులకే వాళ్ళ బ్రెయిన్ ఇన్క్రెడిబుల్గా గ్రో అవటం వాళ్ళు గమనించారు. ఇలా 3 నెలల వరకు పిల్లల బ్రెయిన్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. పిల్లలు పుట్టిన 4 నెలల వరకు వాళ్ళకి స్పెక్ట్రంలో ఉండే ఏ కలర్స్ కూడా కనిపించవు. వాళ్ళకి కనిపించేదల్లా బ్లాక్ అండ్ వైట్ మాత్రమే. 4 నెలల తర్వాత వాళ్ళు కలర్స్ని చూడటం స్టార్ట్ చేస్తారు. 3 నెలల తర్వాత పిల్లల యొక్క బ్రెయిన్ రోజుకి 0.4% మాత్రమే గ్రో అవుతుంది. ఈ రీసెర్చ్లో తేలిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఎవరైతే పిల్లలు ముందుగా పుడతారో 9 నెలలు కంప్లీట్ అవ్వకుండా కొంచెం ముందుగా పుడతారో వాళ్ళ బ్రెయిన్ మిగతా పిల్లల బ్రెయిన్తో కంపేర్ చేస్తే 5% చిన్నగా ఉంటుంది, కానీ చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని నార్మల్గా అలా వదిలేకుండా వాళ్ళ జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదగాలి, ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండాలి, వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించాలి అంటే ఇదే ఒక గోల్డెన్ ఏజ్. పిల్లలు పుట్టిన తర్వాత 3 నెలల వరకు వాళ్ళ బ్రెయిన్ ఎబిలిటీ చాలా హైగా ఉంటుంది. ఇలాంటప్పుడే వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఉండటం, వాళ్ళకి చిన్న చిన్న టాస్క్లు ఇవ్వటం, చిన్న చిన్న పజిల్స్ ఇవ్వటం వల్ల జీవితంలో వాళ్ళకి ఎంత పెద్ద కష్టం వచ్చినా సింపుల్గా దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు. ఉదాహరణకి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను వినండి. ఆథర్ జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్లోని ఒక చాప్టర్లో లాజ్లో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతనికి 3 ఆడపిల్లలు. ఇతను అందరిలాగానే పిల్లల్ని పెంచకుండా జీవితంలో వాళ్ళు ఎలాగైనా గొప్ప స్థాయికి ఎదగాలనే కసితో పెంచాడు. మనం పిల్లల ముందు ఫోన్ చూడటం వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా ఫోన్ చూడటానికి ఒక అలవాటుగా మార్చేసుకుంటుంది. కానీ ఈ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. ఇతను వీళ్ళ పిల్లలు ఎప్పుడు చూసినా చెస్ గేమ్ ఆడుతూ ఉండేవాడు. ఎప్పుడు వాళ్ళ పిల్లలకి చెస్ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళతో గేమ్ ఆడటం, వాళ్ళ రూమ్లో కూడా చెస్ గేమ్కి సంబంధించిన పోస్టర్లు, వాల్పేపర్లు ఉండేవి. ఇలా వాళ్ళు ఎప్పుడు చూసినా చెస్ గురించి మాట్లాడటం, చెస్ గేమ్ ఆడటం, ఇలా వాళ్ళ బ్రెయిన్ చెస్ గేమ్ మీద బాగా రీప్రోగ్రామ్ అవుతుంది. చిన్న వయసులోనే వాళ్ళు కూడా చెస్ ఆడటం స్టార్ట్ చేస్తారు. మొదటి అమ్మాయి పేరు సూజన్. ఈ అమ్మాయి 4 ఏళ్లకే చెస్ గేమ్లో పెద్దవాళ్ళనే ఓడించేసేది. అంత చిన్న వయసులోనే పెద్దవాళ్ళని ఓడించడం అంటే చాలా గ్రేట్. రెండో అమ్మాయి పేరు సోఫియా. ఈ అమ్మాయి 14 ఏళ్లకే వరల్డ్ వైడ్గా యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా నిలిచిపోయింది. అంత చిన్న వయసులోనే వరల్డ్లోనే గ్రాండ్ మాస్టర్గా మారిందంటే చాలా గ్రేట్ కదా. మూడో అమ్మాయి పేరు జూడియత్. ఈ అమ్మాయి 5 ఏళ్లకే వాళ్ళ నాన్నని చెస్ గేమ్లో ఓడించేసింది. 12 ఏళ్లకే వరల్డ్లోనే టాప్ 100 ప్లేయర్స్లో ఒకరిగా నిలిచింది. 15 సంవత్సరాలకి యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా నిలిచింది. ఇలా వీళ్ళ ముగ్గురు చిన్న వయసులోనే యంగెస్ట్ ఛాంపియన్స్గా నిలిచిపోయారు. అందుకనే వీలైనంత వరకు పిల్లల ముందు ఫోన్ చూడటం ఆపేసి వాళ్ళతో కాస్త సరదాగా ఆడుతూ పాడుతూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, చిన్న చిన్న పజిల్స్, చిన్న చిన్న టాస్క్లు ఇవ్వటం, వాళ్ళకి ఇలా చేస్తే జీవితంలో కూడా వాళ్ళు చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకని మహాత్మా గాంధీ గారి బొమ్మ మన ఇండియన్ కరెన్సీ నోట్ల మీద ఉంటుంది? యాక్చువల్గా మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గారి బొమ్మ ఇండియన్ కరెన్సీ మీద ప్రింట్ చేసింది మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కాదు, 1996 అంటే దాదాపు మనకు ఫ్రీడమ్ వచ్చి 50 సంవత్సరాల తర్వాత. 1969లో మహాత్మా గాంధీ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసినందుకు గాను ఇండియన్ కరెన్సీలో మహాత్మా గాంధీ పిక్చర్స్ పెట్టి కొత్త కరెన్సీ నోట్లను ప్రింట్ చేశారు. కానీ మనం ఇప్పుడు చూస్తున్న కరెన్సీ మీద ఉండే గాంధీజీ పిక్చర్ మాత్రం ఫస్ట్ టైం 1987లో 500 నోట్ మీద ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇండియన్ కరెన్సీ మీద ప్రింట్ చేయాల్సిన అంతకుముందు ప్రింట్ చేసిన అశోక్ పిల్లర్, టైగర్, ఫానా మోటివ్స్, సాంబార్ డియర్, శాటిలైట్, ఇవన్నీ మన ఇండియాలో ఎక్కువగా కామన్గా ఉండే థింగ్స్. ఈ విషయం మనలో చాలామందికి తెలిసిందే. అప్పట్లో అందరికీ ఒక నమ్మకం ఉండేది, యానిమల్స్ కానీ నాన్ లివింగ్ థింగ్స్ కానీ కరెన్సీ నోట్ల మీద ప్రింట్ చేస్తే అవి అందరికీ గుర్తుంటాయి. కానీ ఒక మనిషి పిక్చర్ని కరెన్సీ నోట్ల మీద ప్రింట్ చేస్తే అతను ఎవరో ఎక్కువ కాలం అందరికీ గుర్తుండే అవకాశం ఉండదు. కానీ ఆ టైంలో మహాత్మా గాంధీ గారు నేషనల్ వైడ్గా పాపులారిటీ పొందారు. అందుకని మహాత్మా గాంధీ గారు అంటే అందరికీ తెలుసు. ఈ కారణంగానే 1996లో ఇండియాలో ఉండే అన్ని కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ పిక్చర్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు.
ఫ్రెండ్స్, మీకు చెడు కళలు ఎక్కువగా వస్తుంటాయా? అంటే కొండ మీద నుంచి పడిపోవటం కానీ, సముద్రం మధ్యలో ఒక్కలే ఇరుక్కుపోవడం కానీ, లేదా ఒక పాడుపడిన ఇంటిలోకి మీరు ప్రవేశించడం కానీ, ఇలాంటి చెడు కళలు వస్తున్నాయా? అయితే దీనికి కేవలం కారణం స్లీపింగ్ పొజిషన్ మాత్రమే. వ్యాన్ వింక్లీ వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం ఎవరైతే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటారో వాళ్ళకి ఎక్కువగా పీడకలలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలానే ఎవరైతే రైట్ సైడ్ పడుకుంటారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది బెటర్గా ఉందని చెప్పారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకునే ప్రతి ఒక్కరికి పీడకలలు రావు. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకునే వారిలో 40% మందికి పీడకలలు వస్తున్నాయని చెప్తుంది. అయితే రైట్ సైడ్ తిరిగి పడుకునే వారిలో 14.5% మందికి మాత్రమే పీడకలలు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ స్టడీ ఏం చెప్తుందంటే ఎవరైతే ఫ్రంట్ వైపు తిరిగి పడుకుంటారో వాళ్ళకి ఎక్కువగా రొమాంటిక్ కలలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ దీనికి అసలు కారణం ఏంటో సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు. మేబీ దీనికి రీజన్ ఫ్రంట్ వైపు తిరిగి పడుకునేటప్పుడు ఊపిరి సరిగ్గా ఆడకపోవడం వల్లే ఇలాంటి థాట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ మీలో చాలామందికి తెలిసిందే, కాకపోతే ఇది నిజం కాదన్న విషయం మీలో ఎవ్వరికీ తెలీదు. అదేంటంటే మనం నెంబర్స్ని ఆల్ఫాబెట్ రూపంలో రాసుకుంటూ వెళ్తే, అంటే ONE1 TWO2 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే ఏ అనే లెటర్ 1000 వచ్చే వరకు ఎక్కడా కనిపించదు. మీకు ఈ విషయం చాలామంది చెప్పే ఉంటారు, లేదా మీరు ఎక్కడైనా వినే ఉంటారు. కానీ ఇది నిజం కాదు. దీన్ని నేను ఇప్పుడే ప్రూవ్ చేయగలను. మనం నెంబర్స్ని రాసే ప్యాటర్న్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇలా చూసుకుంటే 101 అంటే 101లో ఇక్కడ ఏ కనిపిస్తుంది. ఇలా చూసుకుంటే 999 అంటే 1000 వచ్చే వరకు ఏ అనే లెటర్ మనకి చాలాసార్లు కనిపిస్తుంది. అలానే మనం నెంబర్స్లో రేర్గా వాడే ఆల్ఫాబెట్ లెటర్స్ ఇవే. B అనే లెటర్ 1 బిలియన్ వచ్చే వరకు ఎక్కడా కూడా మనకు కనిపించదు. C అనే లెటర్ 1 ఆసిటిలియన్ వచ్చే వరకు ఎక్కడా కూడా కనిపించదు. P అనే లెటర్ 1 సెప్టిలియన్ వచ్చే వరకు ఎక్కడా కనిపించదు. అలాగే Q అనే లెటర్ 1 క్వాడ్రిలియన్ వచ్చే వరకు కూడా ఎక్కడా మనకి కనిపించదు. ఇంకా మనం నెంబర్స్లో యూజ్ చేయని ఆల్ఫాబెట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయంటే అది JK మాత్రమే. ఆఖరికి Z కూడా యూజ్ చేస్తాం, కాకపోతే Z ఒక్క జీరోలో తప్ప ఎక్కడా ఉండదు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే కింద కనపడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దీనివల్ల మన ఛానల్లో వచ్చే అన్ని నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.